पार्थाय प्रतिबोधितं भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितं पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् भीष्मद्रोणतटा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहनी कर्णेन वेलाकुला अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैः रणनदी कैवर्तके केशवे सर्वोपनिषदो गावो दोग्धा गोपालनन्दनः पार्थो वत्सः सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महतु वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं వందే జగద్గురుం. భగవద్గీతలో పరమాత్మ అర్జునునకు అధ్యాత్మ విద్యోపదేశం చేస్తూ క్రమక్రమంగా త్రిగుణాత్మకమైనటువంటి జగత్తు సత్వరజస్తమో గుణములతో వ్యాప్తమైంది గనక సత్వరజస్తమో గుణములు ప్రకృతి నుంచి వచ్చినాయి కనుక అవి ఆ ప్రకృతి వల్లనే కదా ఈ జగత్తంతా కూడా ఆవిర్భావం చెందింది. అందువలన ఈ జగత్తంతా కూడాను సత్వరజస్తమో గుణాత్మకంగా ఉంటుంది. దీంట్లో రజోగుణ తమో గుణములు మరీ పాపిష్టములు, మరీ బంధకములు, బాధాకరమైనటువంటి గుణాలవి. ఆ రెండింటికంటే సత్వగుణం గొప్పదే, కానీ అది కూడా మానవుణ్ణి బంధించే లక్షణం దాంట్లో కూడా ఉంది కనుక సుఖసంగేన బధ్నాది జ్ఞానసంగేన చానఘ అన్నారు పరమాత్మ. మానవుణ్ణి అత్యంత సుఖాసక్తుణ్ణి చేస్తుంది అది. అది కూడా ప్రమాదమే. మరీ సుఖం అలవాటు పడ్డామనుకోండి, మనం అసలు ఏమీ పనులు చేయలేము. వేదాంత విచారం కానీ దేనికి కానీ మనం సహించలేకుండా ఎప్పుడూ సుఖమే సుఖమే అంటూ వాడు అలా ఉంటూ ఉంటాడు. అది కూడా ప్రతిబంధకం. కాబట్టి దాన్ని కూడా నివర్తింపు చేసుకోవడం చాలా మంచిది. ఇంచుమించుగా ఈ సత్వరజస్తమో గుణాత్మకమైనటువంటి ప్రపంచకం నుంచి నువ్వు బయటపడాలి అంటే ఏం చేయవలసి ఉంటుంది అనే విషయంపై మాట్లాడుతూ మోక్ష సన్యాస యోగం, దీని గురించి వివరణ ఇస్తున్నారు పరమాత్మ. అంటే మోక్ష సన్యాసం అంటే సన్యాస యోగం ఉంటే కానీ మోక్షం సిద్ధించదుగా. అందుకనే కామ్యానాం కర్మణాం న్యాసం సన్యాసం కవయో విదుహు అని మొట్టమొదట్లో కామ్యకర్మల యొక్క సన్యాసం, త్యాగమే సన్యాసం అని, తర్వాత సర్వకర్మ త్యాగం అవుతుంది అని రెండు పక్షాలు ఇలా మాట్లాడారు. మొత్తం మీద ఏదైనా కర్మత్యాగం చేస్తే కానీ మనకి మోక్షం లభించే అవకాశం లేదు కనుక పరమాత్మ అందుకోసమని ఏం చేశారంటే చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశః అనంటూ చాతుర్వర్ణ్యాన్ని సృష్టించారు. బ్రాహ్మణ క్షత్ర వైశ్య శూద్రులు, అలాగా ఆశ్రమాలు కూడాను బ్రహ్మచర్యాశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాసాశ్రమం అని ఆయా ఆశ్రమాల్లో ఆయా వర్ణం వారు ఏ కర్మలు అనుష్ఠించాలో ఏమిటో, వాటి నుండి ఎలాగా మనం చిత్తశుద్ధి ద్వారా జ్ఞానాన్ని సముపార్జన చేయటానికి ఇవి సాధనాలు అవుతాయో ఈ విషయాలన్నీ మాట్లాడదలుచుకున్నారు పరమాత్మ. అదే మోక్ష సన్యాస యోగంలో ఈ వివరణ అంతా కూడా జరుగుతుందన్నమాట. బ్రాహ్మణ క్షత్రియ విషాం శూద్రాణాంచ పరంతప కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై. పార్థ, వర్ణావులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు వారందరికీ ప్రత్యేకంగా కొన్ని ధర్మాలు, వాళ్ళకి సంబంధించినటువంటి అనుష్ఠానాదులు, కర్మానుష్ఠానాదులు, వాళ్ళ స్వభావాలు, వీటిని అన్నిటినీ కూడాను వివరంగా నేను నీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఆయా గుణాల్లో ఉండి
అంటే ఆ గుణాలు వాళ్ళకి ఉన్నప్పుడు వారు చేయవలసినటువంటి కర్మలు ఎటువంటివి, వాళ్ళ స్వీయమైనటువంటి అంటే ఏ ఏ వర్ణం వారికి ఏ రకమైనటువంటి అనుష్ఠానం శాస్త్ర సమ్మతమో, ఏ ఆశ్రమం వారికి ఏ అనుష్ఠానం శాస్త్ర సమ్మతమో అనే వివరాలు మనం తెలుసుకున్న తర్వాత వాళ్ళు ఆ కర్మానుష్ఠానం ద్వారా వాళ్ళు కృతకృత్యులై ఈ సత్వరజస్తమో గుణాత్మక ప్రపంచం నుండి బయటపడి వాళ్ళు జ్ఞానాన్మోక్ష అనే సిద్ధాంతంలో మోక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది అనే అభిప్రాయంతో పరమాత్మ బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులకు సంబంధించి వారి వారి స్వభావాలు, వారి వారి విహితమైనటువంటి గుణాలు, కర్మలు, అనుష్ఠానాలు అన్నీ కూడాను చెప్పదలుచుకున్నారు. సహజంగా ఈ శ్లోకంలో ఒక మాట ఏమిటంటే, కర్మాణి ప్రవిభక్తాని స్వభావ ప్రభవైర్గుణై అని అన్నారండి. వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి ఏమిటి, తద్వారా ఈ గుణములు వాళ్ళని ఏ రకంగా వాళ్ళని ఉత్సాహపరుస్తున్నాయి, ఈ గుణాలని ఆశ్రయించుకుని వారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలు కూడా మనకు తెలుసుకునే అవకాశం ఉంటుంది. బ్రాహ్మణులు ఉన్నారనుకోండి, వీళ్ళ స్వభావం ఎలాంటిది, సత్వగుణ ప్రధానంగా ఉండాలి వీళ్ళు. అలాగే ఉండటం అనేటటువంటిది వారికి స్వభావ సిద్ధమైనటువంటి గుణం. క్షత్రియుడు ఉన్నాడు అంటే సత్వంతో కలిసినటువంటి రజోగుణం ఉంటుంది వాడి దగ్గర. రజోగుణం లేకపోతే వ్యవహారం చేయలేడు. రాజ్య పరిపాలన కదా, దానికి మరీ సత్వాన్ని ఆశ్రయించినట్లయితే రాజ్యమే పోతుంది, అసలు అందరూ పట్టుకుపోతారు దాన్ని. వైశ్యులు ఉన్నారు, రజోగుణంతో కూడినటువంటి తమోగుణం వాళ్ళ దగ్గర ఉంటుందన్నమాట. ఇక శూద్రులు ఉన్నారు, వాళ్ళు కేవలం తమోగుణం ప్రధానంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా ఎలా పరమాత్మ నుండి ఆవిర్భవించారు అనే విషయాన్ని గురించి పురుష సూక్తం మాట్లాడుతూ, బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యః కృతః ఊరూతదస్య యద్వైశ్యః తద్భ్యాగం శూద్రో అజాయత అని పరమాత్మ యొక్క ముఖంలోంచి బ్రాహ్మణోత్తములందరూ కూడాను జన్మించినట్టుగా చెబుతోంది. ఎందుకంటే ముఖం అనేటటువంటిది ముఖ్యం శరీరానికి. దాంట్లో వాక్కు ఉంది. సమస్తమైనటువంటి వర్ణాలు అక్కడే పలుకుతూ ఉంటాయి, ఉచ్చరింపబడుతూ ఉంటాయి. ఆ వాక్ అనేటటువంటి వేదవాక్కులు గురువుగారు వేదాలు ముఖంలోంచే చెబుతారు. బ్రహ్మముఖంలోంచి నిశ్వాస రూపంగా వచ్చినాయి. గురువుగారు చెప్పినటువంటి దాన్ని మళ్ళీ శిష్యుడు కూడా అదే విధానంగా అంటూ ఉంటాడు. ఇదంతా ముఖంలోంచి జరుగుతూ ఉంటుంది. అది వాగ్వ్యాపారం ఇదంతా కూడాను. అందుకనే పురుష సూక్తం చెప్పినటువంటి మాటలలో బ్రాహ్మణోస్య ముఖమాసీతు అని చెప్పిందనమాట. అయితే రెండో వర్ణం వారు రాజన్యులు, రాజులున్నారంటే బాహూరాజన్యః కృతః, పరమాత్మ యొక్క బాహువుల్లోంచి వాళ్ళు ఆవిర్భవించినట్టుగా వ్యాఖ్యానం. అంటే ఏమిటంటే బాహుబలం చాలా వాళ్ళకి ముఖ్యం. ఆ బాహుబలం చేతనే యుద్ధంలో, రణరంగంలో ధనుర్బాణాలు, అలాగా మరి గదాయుద్ధాలు ఇలాంటివన్నీ కూడాను బాహుబలం వల్లనే జరుగుతూ ఉంటాయి. అందువలన వాళ్ళలో బాహుబలం ఎక్కువగా ఉంటుంది కనుక వాళ్ళు పరమాత్మ యొక్క బాహువుల్లోంచి పుట్టారు కాబట్టే వాళ్ళకి బాహుబలం ఎక్కువగా ఉంటుందని అర్థం చేసుకోవాలి మనం. ఊరూతదస్య యద్వైశ్యః, వైశ్యులు పరమాత్మ యొక్క ఊరు స్థానంలోంచి పుట్టినట్టుగా అర్థమవుతోంది. అంటే అక్కడ బలం ఎక్కువ ఉంది అంటే వాళ్ళు కూర్చుంటారు, వ్యాపారం చేస్తారు కదా, అదనమాట. తర్వాత బుద్ధ్యాగం శూద్రో అజాయత, పరమాత్మ యొక్క పాదముల నుండి ప్రతిష్ఠ, శూద్రులు పుట్టారు అని పాదాభ్యాం ద్వాభ్యాం ప్రతిష్ఠితో భవతి అని శాస్త్రం ఉంది కనుక ప్రతిష్టాగుణం ఉంటుంది వాళ్ళ దగ్గర. వాళ్ళు పరమాత్మ యొక్క పాదాలలోంచి ఆవిర్భవించారు అని చెబుతోంది. ఈ రకంగా సర్వసాధారణమైనటువంటి ఒకనొక మాటలు. ఈ పైన ప్రత్యేకంగా ఏ వర్ణం వారు ఏ రకంగా ఉంటారు అనే విషయాల గురించి పరమాత్మ ఉపదేశం చేస్తూ, కౌంతేయ శమోదమస్తథా శౌచం క్షాంతిరార్జవమేవ చ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మం కర్మ స్వభావజం. బ్రాహ్మణోత్తములకు స్వభావ సిద్ధమైనటువంటి కర్మ ఇది ఎవరూ ప్రత్యేకంగా కావాలని
వాళ్ళకి అంటకట్టింది కాదు. స్వభావ సిద్ధంగా ఉండేటటువంటి కర్మ. దాంట్లో శమము అన్నారండి. శమము, దమము ఈ 2 పదాలు ఇంచుమించుగా ఇంద్రియ నిగ్రహం అనే అర్థంలోనే వాడతారు. అయితే ఒకటి మాత్రం మనస్సు యొక్క నిగ్రహాని కోసమని శమము, చక్షుస్సు మొదలైనటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు ఇవి బాహ్యేంద్రియాలంటారు. మనస్సు ఆంతరం. దాన్ని నిరోధించుకోవడం అనేటటువంటిది ఏదైతే ఉంటుందో అది శమశబ్దం చేత చెప్పబడుతుంది. చక్షురాది బాహ్యేంద్రియములన్నిటి కూడా నిరోధించడం అనేటటువంటి మాట దానికి ఆ ధర్మం, ఆ గుణం వాళ్ళల్లో శమం అనేటటువంటి దమం అనేటటువంటిది ఉంటుంది. దాని ద్వారా వాళ్ళు బాహ్యేంద్రియములను కూడా ఉపరమింపు చేసుకోవాలి. అప్పుడే వాళ్ళల్లో ఈ శమము, దమము ఉన్నట్టు అర్థం అన్నమాట. అలాగే శౌచం, బాహ్య శౌచం, ఆంతర శౌచం అని శౌచం 2 రకాలుగా ఉంటుంది. బాహ్య శౌచం అంటే జలం చేత శరీరాన్ని మనం కడుక్కోవటం. ఆంతర శౌచం అంటే మనస్సుని రజోగుణాదులు లేకుండా నిర్మలంగా ఉంచుకోవటం. ఇవి శౌచానికి సంబంధించినటువంటి లక్షణాలు. అది బ్రాహ్మణుల దగ్గర సహజంగా ఉండాలి. అలాగా క్షాంతి అని అన్నారండి. శమోదమస్తథా శౌచం క్షాంతి. క్షాంతి శబ్దానికి అర్థం ఏమిటి అని అంటే సహనం అన్నమాట. బ్రాహ్మణుల్లో సహనం అనేటటువంటి సహజ గుణం అది. అలా ఉండాలి. అలాగా ఆర్జవం అంటారు. ఆర్జవం అంటే రుజు ప్రవృత్తి అంటే అర్థం ఏంటి? మనోవాక్కాయములు ఏకాకారంగా ఉండటాన్ని ఆర్జవం అంటారు. అంటే మనస్సులో ఏది ఆలోచిస్తూ ఉంటాడో అదే వాక్కుతో చెప్పాలి. చెప్పడం ధర్మం. అలాగా చెప్పినట్లుగా మళ్ళీ శరీరంతో ఆ ధర్మాన్ని అనుష్ఠించటం అంటే మనోవాక్కాయములు ఏకాకారంగా ఉండటం అన్నమాట. దాన్నే ఆర్జవం అంటారు. అలా కాకుండా మనస్సులో ఒకటి, చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అయినట్టయితే ఆర్జవం అని అనిపించుకోదు. అదే మహాత్ములు చెప్పారు ఒక సందర్భంలో, మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనాం, మనస్సన్యత్ వచస్సన్యత్ కర్మణ్యన్యత్ దురాత్మనా ఉన్నారు. మనోవాక్కాయములు ఏకాకారంగా ఉన్నట్టయితే అది ఆర్జవం అనిపించుకుంటుంది. ఇది మహాత్ముల లక్షణం. మహాత్ములు ఎప్పుడు కూడా అలాగే ఉంటారు. ఏది మనస్సులో ఆలోచిస్తారో దాన్నే చెబుతారు, దాన్నే ఆచరిస్తారు. దుష్టులున్నారు చూసారా, వాళ్ళ ఆలోచనలు వేరుగా ఉంటాయి. చెప్పే మాట వేరు, చేసేది కబుర్లు వేరు మరొకటి. అది ఆర్జవం అనిపించుకోదు. ఆర్జవం అనేటటువంటిది బ్రాహ్మణులకు సహజ గుణంగా ఉండాలి. అది పరమాత్మ చెప్పిన మాట. తర్వాత జ్ఞానం అండి. శాస్త్రాభ్యాసాదులు, వేదాభ్యాసాదులు ఇవన్నీ కూడా ఉండాలి. వేదశాస్త్ర విజ్ఞానం అన్నమాట. అవన్నీ అధ్యయనం చేసి తద్వారా ఒక్కొక్క శాస్త్రం ఉందంటే అది ఎంతో గంభీరమైనటువంటి విషయాలు చెబుతుంది. వాటిలన్నిటినీ కూడాను అర్థం చేసుకోవటం, ఆ విజ్ఞానాన్ని సముపార్జించటం అది బ్రాహ్మణుల యొక్క లక్షణం. అదే జ్ఞానం అన్నారు. విజ్ఞానం అని మరొక మాట చెప్పారు. ఈ విజ్ఞానం ఎటువంటిదంటే ఇంకా గొప్పది. బ్రహ్మాత్మ విజ్ఞానం ఇలాంటిది ఉపనిషద్వాక్యముల ద్వారా, అలాగా బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మొదలైనవన్నీ కూడాను విజ్ఞానాన్ని, బ్రహ్మ విజ్ఞానాన్ని ఉపదేశం చేస్తాయి. అలాంటిది కూడా వాళ్ళకి స్వభావ సిద్ధంగా ఉంటుంది. ఆ తర్వాత ఆస్తిక్యం అండి. అంటే ఏదో చేయవలసినటువంటి విషయాలు, ధర్మాల పట్ల వాళ్ళకి నిశ్చితమైనటువంటి ఒకానొక బుద్ధి. తప్పనిసరిగా మనం ఇది అనుష్ఠించవలసిందే, మన కోసమని శాస్త్రం ఇలా చెబుతోంది అనేటటువంటి భావాలు. వాట్లతో వాళ్ళు దాన్ని ఆచరించాలన్నమాట. దీనివలన భగవంతుడు పరమేశ్వర సుప్రీనాథు, పరమేశ్వరుడు సంతోషించుగాక అని ఈశ్వర ప్రీతి కొరకు వారి కర్తవ్యాన్ని తప్పనిసరిగా ఆచరించాలి అనేటటువంటి మనస్సు యొక్క నిశ్చయమైనటువంటి భావం అది పెట్టుకుని దాంతో వ్యవహరిస్తూ ఉంటారు. అదిగో దాన్నే ఆస్తిక్యం అంటాం అన్నమాట. ఇవన్నీ వీళ్ళకి స్వభావ సిద్ధమైనటువంటి గుణాలని పరమాత్మ చెప్పారు. శమోదమస్తథా శౌచం క్షాంతిరార్జవమేవ చ
జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రాహ్మం కర్మ స్వభావజం. తర్వాత మాట్లాడుతూ శౌర్యం తేజ ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చాక్షాత్రం కర్మ స్వభావజం అన్నారండి. క్షత్రియులకు ఉండవలసినటువంటి గుణాలు ఏమిటి? స్వభావ సిద్ధంగా వాళ్ళకి ఏముంటాయి? అసలు ఏ గుణాలు ఉంటే ఆ గుణాలను బట్టి మనం వీళ్ళు క్షత్రియులని మన అర్థం తెలుసుకోవచ్చు అనే విషయాన్ని మాట్లాడుతున్నారు. శౌర్యం అండి, పరాక్రమం అన్నమాట. మంచి పరాక్రమంలో ఉంటారు వాళ్ళు. ఎంత వీరుడైనా సరే అలాంటి వాడిని సంహరించి వాళ్ళకి ఆ శక్తి సామర్థ్యాలు ఉంటాయి. అదే శౌర్యం అంటే. శూరుడుగా ఉండాలి మనిషి, అసమర్థుడుగా ఉండడు క్షత్రియుడు అనేవాడు. అలాంటిది వాళ్ళ యొక్క శక్తి. తేజస్సు ఉంటుంది వాళ్ళ దగ్గర. అదేమంటారంటే ప్రాగల్భ్యం దానికి పేరు. అంటే వాళ్ళని దడిపించడం కానీ, వాళ్ళని అదరికొట్టడం కానీ, వాళ్ళని స్వాధీనపరుచుకోవడం కానీ మిగిలినటువంటి వాళ్ళకి ఎవరికి కూడాను సాధ్యం కాదు. అలాంటి దాంట్లో ఉంటారు. తేజస్సు, అలాంటి శక్తి సామర్థ్యాలు వాళ్ళలో ఉంటాయన్నమాట. తర్వాత ధృతి అన్నారండి. విపది చిత్తస్య వైకల్య రాహిత్యం. ఎంత ఆపత్తు వచ్చినా సరే ఏ రకమైనటువంటి వైకల్యం పొందకుండా వారి మనస్సు నిశ్చలంగా ఏకాంతంగా పర్వాలేదులే ఏం జరగదు అని ఒక ధైర్యం అన్నమాట. మనస్సుకు వికలత్వం లేకుండా, వికలమైపోయి మనస్సు పాపం కంగారు పడిపోయి అదేంటిరా మనకి ఇలాంటి విపత్తు వచ్చింది అంటూ గంతులేసి నానాలరి అలాంటి గొడవ ఉండదు వాళ్ళ దగ్గర. అవేం లేకుండా ధైర్యంగా ఉంటారు. దాక్ష్యం అన్నారండి. అంటే ఎంత ప్రతికూలమైనటువంటి వాతావరణం ఏర్పడ్డా సరే, తను ఏదైనా ఒక పని కోసం పూనుకున్నాడు అనుకోండి క్షత్రియుడు, అనేక రకాల ప్రాతికూల్యాలు అడుగడుగునా కూడా ఏదో వాళ్ళకి విఘాతాలు కలగజేస్తూనే ఉంటున్నారు. మనకు ఉదాహరణకు మహాభారతం తెలుసు కదా. పాండవులు చేసే ప్రతి దానికి కౌరవులు అడుగడుగునా కూడా విఘాతం కలగజేస్తూనే ఉంటారు కదా. ఏదైనా ఉండని వాళ్ళ అనుకున్నటువంటి కార్య నిర్వహణలో వాళ్ళు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. ఎన్ని ప్రతిబంధకాలు వచ్చినా ఆగవు, నిగ్రహించుకోవాలి. అలాంటి సామర్థ్యం, అదే దాక్ష్యం అంటారు దాని పేరు. తర్వాత యుద్ధేచాప్యపలాయనం అన్నారండి. యుద్ధంలో వెనక్కి వెళ్ళిపోవడం అనేది చాలా తప్పు. అది క్షత్రియుడికి ఉండదగ్గ ధర్మం కాదు. మనం మహాభారతంలో విరాట మహారాజు గారి కొడుకు ఉత్తరుడు వీళ్ళని చూసి పారిపోవడం అనేమాట మనకు గుర్తొస్తూనే ఉంటుంది ఇటువంటి సందర్భంలో. అలా రణరంగంలో వెన్ను తిరిగి చూపించకూడదంటారు దాన్ని. అట్లా వెళ్ళిపోయిన వాడు ఉన్నాడే, వాడు చాలా అనర్థాన్ని అనుభవిస్తాడు. శాస్త్ర విరుద్ధమైనటువంటి ధర్మం అది. తర్వాత ప్రాణాంతే అవాంగ్ముఖత్వం. వాడు ఎప్పుడు కూడాను ముఖం తప్పించడు, తలకాయ వంచడు, ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అలా ఉండాలి వాడి స్వభావం అన్నమాట. దానం కూడాను వాళ్ళకి లక్షణం అండి. పాత్రుడు వేదాంగములు చదువుకున్న బ్రాహ్మణోత్తములు కనుక వచ్చినట్లయితే ధనాన్ని సమర్పించడం అనేటటువంటిది వాళ్ళకి స్వభావ సిద్ధమైనటువంటి ధర్మం. అలాగా ఈశ్వర భావం కూడా వాళ్ళకు ఉంటుందిట. అంటే నియంతృత్వం. మరి రాజు నియమించాలి కదండి. తప్పు చేసిన వాడిని శిక్షించడం ఆయన వంతు అధికారం అన్నమాట. రాజదండనం ఉన్నట్లయితే యమదండనం లేదు అంటారు. ఇక్కడ రాజదండనం పొందాడనుకోండి, మళ్ళీ తిరిగి యమధర్మరాజు గారు పిలిచి నువ్వు తప్పు చేశావు, నా యమలోకంలోకి రా అని పిలవడు. ఇంకా ఆయన ప్రతినిధిగానే ఉన్నాడుగా ఎక్కడ రాజుగారు. ఈయనే చేశాడు ఆయన బదులు ఆ పని. తప్పు చేసిన వాడిని దండించడం అనేటటువంటిది ఇక్కడే రాజధర్మాల్లో అది ఒకటి. అలాంటి భావం వాళ్ళలో ఈశ్వర భావం అంటారు. ధర్మ మార్గంగానే ప్రజల్ని పరిపాలించడం కూడాను. అంతేగాని అధర్మ మార్గంలో ఎప్పుడు కూడాను ప్రజా పరిపాలన చేయకూడదు. అది క్షత్రియ ధర్మం కాదు. ఈ రకంగా క్షత్రియుడికి ఉండేటటువంటి లక్షణాల గురించి మాట్లాడుతూ పరమాత్మ శౌర్యం తేజ ధృతిర్దాక్ష్యం యుద్ధే చాప్యపలాయనం దానమీశ్వర భావశ్చాక్షాత్రం కర్మ స్వభావజం.
వైశ్యుని గురించి మాట్లాడుతూ శూద్రుని గురించి కూడా మాట్లాడుతూ ఇలా అన్నారు. కృషిగో రక్ష వాణిజ్యం వైశ్యం కర్మ స్వభావజం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం అన్నారు. కృషి అన్నారండి, అంటే వ్యవసాయం అన్నమాట. మనం భూముల నుంచి ద్వారా వాటిని పంట పండించడం విధానాలు అవన్నీ కూడాను వైశ్యుల స్వభావ సిద్ధమైనటువంటి కర్మలది. క్షేత్రాల్లో బీజం వేయటం, విత్తనాలు చల్లటం, వాటిని మళ్ళీ రక్షించడం, పెద్దవి చేయటం, ఇలాంటి పనులన్నీ కూడాను ఉంటాయి కదా. అలాగే గోవుల్ని రక్షించటం అది కూడా వైశ్యులకు సంబంధించినటువంటి కర్మే. గోవుల్ని పరిపాలించటం, గోశాలలు ఇలాంటివన్నీ కూడాను వైశ్యులు సహజంగా చేస్తారు వాళ్ళు. వాణిజ్యం, క్రయ విక్రయాది వ్యాపారం కూడా వాళ్ళదే. దానికోసమనే వాళ్ళు అనేక రకములైనటువంటి వ్యాపారాలన్నీ కూడా వాళ్ళే చేస్తూ ఉంటారు. శూద్రులు కూడా ఉన్నారు, వీళ్ళకి పరిచర్యాత్మకం కర్మ అన్నాడు. సత్యం, అక్రోధం ఇలాంటి కర్మలు కూడాను శూద్రులకు ఉంటాయి అని అంటూ వారు చాతుర్వర్ణ్యాలలో బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులలో వాళ్ళు ఏ రకమైనటువంటి ధర్మాలతో ఉంటారు, వాళ్ళ స్వభావాలు ఎలా ఉంటాయి, భగవానుడు వాళ్ళకి ఎటువంటి స్వభావాలు కలగజేశారు అనే విషయాలన్నిటి కూడా వివరించారు. ఇప్పుడు పైన మాట్లాడుతూ అంటారు పరమాత్మ, స్వే స్వే కర్మణ్యభిరతః సంసిద్ధిం లభతే నరః స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు. వాళ్ళు ఆ కర్మలు తప్పకుండా చేయాలయ్యా, మానటానికి వీల్లేదు. ఎప్పుడూ స్వకర్మ, మనకు విహితమైనటువంటి కర్మ, దాన్ని నిరంతరం అనుష్ఠించాలి. దాని నుండి ఎప్పుడు ఎన్నడూ కూడాను వాళ్ళు అనుష్ఠించకుండా ఉండటానికి వీల్లేదు. వాళ్ళు ఏ రకంగా అనుష్ఠిస్తే వాళ్ళు అంతఃకరణ సిద్ధిని ఎలా పొందుతారు అనేటటువంటి విషయాన్ని గురించి, అంటే జ్ఞానం పొందటానికి యోగ్యమైనటువంటి సిద్ధి అన్నమాట. స్వకర్మ నిరత సిద్ధిం యథా విందతి తచ్ఛృణు అని ఉంది ఇక్కడ. స్వకర్మ నిరతులు, క్షత్రియుడైనట్టయితే క్షత్రియ కర్మలలోనే ఉండాలి. బ్రాహ్మడైతే అతనికి విహితమైనటువంటి కర్మలే అతను చేస్తూ ఉండాలి. అట్లా వారికి విహితమైనటువంటి కర్మయందు ఆసక్తుడై, భగవానుడు మనకు కల్పించారు కాబట్టి ఇది మనం తప్పకుండా చేయవలసి ఉంటుంది అనే విశ్వాసంతో చేయటం. ఈ రకంగా ఎవరైతే చేస్తారో స్వే స్వే కర్మణ్య అభిరతః, వారి కర్మలయందు వారు ఆసక్తితో భగవద్ ఆజ్ఞ అనుకుని, వేదాలు ఇలా మనకు చెబుతున్నాయి కనుక, విహితం కనుక మనం తప్పకుండా ఆచరించాలి అనే అభిప్రాయంతో ఎవరు ఆచరిస్తారో అలాంటి వారికి ఒక సిద్ధి ఏర్పడుతుందన్నమాట. అంటే తర్వాత క్రమక్రమంగా మనస్సు, ఇంద్రియాలు, దేహం వీటన్నిటిని కూడాను స్వాధీనం చేసుకోవటం, జ్ఞానానికి యోగ్యంగా జ్ఞాననిష్ట, అలాంటి పరిస్థితి, ఆ యోగ్యతను సంపాదించేటటువంటి సిద్ధి వీళ్ళందరికీ కూడాను లభిస్తుంది వాళ్ళు కర్మానుష్ఠానాల ద్వారా అని పరమాత్మ బోధిస్తున్నారు. అంటే వీళ్ళు బ్రాహ్మణోత్తములైనట్టయితే శమదమాది ధర్మములు, క్షత్రియుడైనట్టే శౌర్యము, వైశ్యుడైనట్టే కృషి గోరక్ష వాణిజ్యములు ఇలాంటివి. వీటిని అనుష్ఠించటం చేత ఏం జరుగుతుంది అని అన్నట్లయితే, మనం బ్రహ్మజ్ఞానానికి పొందటానికి ప్రతికూలంగా ఉన్నటువంటి పాపాలన్నీ కూడా పోతాయి. సర్వపాపములను విహిత కర్మానుష్ఠానం ద్వారా మనం పోగొట్టుకుని, మనలో ఉండేటటువంటి అపవిత్రత, అశుద్ధి, మనోమాలిన్యం, జ్ఞాన ప్రతిబంధక పాపం ఇలాంటి వాటిలన్నింటినీ కూడాను పరిపూర్ణంగా పోగొట్టుకుని, దేహేంద్రియములన్నీ కూడాను ఈ పైన నిరంతరం వేదాంత విచారం చేయటానికి తగిన స్థితిలో జ్ఞాననిష్టకి యోగ్యత మనకి లభించటం అనేటటువంటి ఒకనొక సంసిద్ధిని తప్పకుండా పొందుతాడు. అందుకోసమనే వీళ్ళు ఈ కర్మలన్నీ కూడాను ఈ రకంగా ఆచరించాలి అని
పరమాత్మ దీంట్లో బోధించారు. తర్వాత మాట్లాడుతూ యతః ప్రవృత్తిర్భూతానాం येन సర్వమిదం తతం స్వకర్మణా తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవః. పార్థ, ఈ పైన ఈ ప్రపంచకంలో ఈ అనేక రకములైనటువంటి జీవరాశి, అనేక రకములైనటువంటి జగత్తు, స్థావర జంగమాత్మకమైనటువంటి ప్రపంచం చెప్పలేం, అనంతంగా ఉంది కదా ఇది. ఇవన్నీ ఎవరి నుంచి వచ్చినాయి, అసలు ఎట్లా వచ్చినాయి అనే ఒకానొక విచారణ. అంటే జగత్ కారణాన్ని గురించి తెలుసుకోవటము దానికి అర్థం అన్నమాట. మనం అనుభవిస్తున్నటువంటి జగత్తు మనందరికీ తెలుసు. పాంచభౌతికమైనటువంటి జగత్తు, పంచభూతముల ద్వారా లభించినటువంటి ఈ జగత్తు, ఇది ఎలా వచ్చింది, ఏమిటి అనే విషయంపై యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి అంటూ తైత్తిరీయోపనిషత్తు పరమాత్మ నుండి ఈ జగత్తంతా కూడాను ఆవిర్భవించినట్టుగా చెబుతోంది. ఆకాశం ఆత్మన ఆకాశ సంభూత ఆకాశాద్వాయు వాయోరగ్ని అని ఈ రకంగా వీటిలన్నింటినీ కూడా ఈ జగత్తంతా కూడాను పరమాత్మ నుండి ఆవిర్భవించినట్టుగా మనం చూస్తున్నాం. ఈ ప్రపంచంలో పరమాత్మ నుండి ఆవిర్భవింపబడింది కాబట్టి, ఈ ప్రపంచం ముందు పరమాత్మ దాంట్లో మళ్ళీ ప్రవేశించారు కాబట్టి ఆ బ్రహ్మ దృష్టి ఉంచాలి మనం ప్రపంచంలో. అంతేగాని దీనికి బ్రహ్మకి సంబంధం ఏం లేదు అనే అభిప్రాయం మీరు అనుకోకూడదు. కర్మానుష్ఠాన కాలంలో వేదోక్తమైనటువంటి యజ్ఞయాగాది కర్మలు చేస్తున్నారనుకోండి, అక్కడ కూడా ఈ బ్రహ్మభావన వాళ్ళకి ఎప్పుడు కూడా ఉండాలి. అక్కడ సృగాదియత్ సాధనమప్యశేషం హరేర్న కించిత్ వ్యతిరిక్తమస్తి అన్నారండి. ఆ కర్మకాలంలో వాళ్ళు అనుష్ఠానం చేసే కాలంలో అక్కడ సృక్కులు, శృవాలు, జుహు, ఉపవృతు, ధ్రువ, ఆజ్యం, పురోడాశం, శాల, యజమానుడు, పత్ని, ఋత్విక్కులు మొదలైనటువంటి కూడాను ఎప్పుడు అక్కడ ఉంటాయి. ఇవన్నీ కూడా పరమాత్మ యొక్క స్వరూపాలేనండి. అవేవో మీరు రాయు పుల్లలు, అదేదో పురోడాశం వంటి పిండి, అక్కడ ఉండేటువంటి నెయ్యి మన ఇంట్లోదేను, ఆ నిప్పంటే ఏదో బొగ్గులు, ఇటువంటి భావాలు ఉండకూడదు. చాలా పొరపాటు. అలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎప్పుడు కూడా ఉండకూడదు. వాటి యందు బ్రహ్మ దృష్టి పెట్టి నువ్వు ధ్యానం చెయ్యాలి. అవన్నీ పరమ పవిత్రమైనటువంటివి అన్నమాట. లేకపోయినట్టయితే దాని యందు, అందుకనే బ్రహ్మార్పణం బ్రహ్మహవి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన అని పరమాత్మ ఇదివరకు వాట్ల యందు బ్రహ్మ దృష్టి పెట్టమని ఇదివరకే చెప్పారు. ఆ రకమైనటువంటి ఆ బ్రహ్మభావన మనకి తప్పకుండా ఉండాలి. ఉన్నప్పుడు ముముక్షువైనటువంటి వాడు దేహేంద్రియములను వాటికన్నింటికి కూడాను జ్ఞాననిష్ఠా యోగ్యత, జ్ఞానం కలగటానికి యోగ్యమైనటువంటి స్థితి దేహేంద్రియ సంఘాతములకు ఎట్లా వస్తుందో అంటే, ఈ రకమైనటువంటి బ్రహ్మభావన నువ్వు చేసినప్పుడు ప్రపంచకం యందు తప్పకుండా అటువంటి బ్రహ్మభావన నీకు లభించే అవకాశం ఉంటుంది. పరంపరయా జ్ఞాననిష్టలో కూడా నువ్వు ఆ అవకాశాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని అందిస్తూ పరమాత్మ ఈ రకంగా వీళ్ళ కర్మ స్వభావాల గురించి మాట్లాడుతున్నారు.